రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నాగాలాండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మోన్ జిల్లాలో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. 10 నుండి 15 ఇళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చంటూ అధికారులు భావిస్తున్నారు. దీంతో నాగాలాండ్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మోన్ జిల్లా కేంద్రం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు జలమయం కాగా ఇల్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లినట్టుగా అధికారులు తెలియజేశారు. ఇక నీటి ఉధృతి అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. Lâm Thăng luôn là số Lâm Thăng luôn là số kìa ha mở đại ơi ơi đại ơi देखी से mon लगा फोन कैम निजी mon डाउन दे రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగాలాండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక మోన్ జిల్లాలో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు పలు ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 12 మందికి కూడా గాయాలయ్యాయి. మనం ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాదాపు 10 నుండి 15 ఇళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండొచ్చంటూ అధికారులు భావిస్తున్నారు. దీంతో నాగాలాండ్ పోలీసులు, అటు అస్సాం రైఫిల్స్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షాలతో మోన్ జిల్లా కేంద్రం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు కూడా జలమయం కాగా ఇల్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నీటి ఉధృతి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీస్తున్నారు రెస్క్యూ బృందాలు. ఇక ఈ సందర్భంగా అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దాదాపుగా ఉదయం నుండి కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపుగా వర్షాల కారణంగా కూడా చాలా మంది కూడా వారి సొంతిల్లు కోల్పోయారు. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడి చాలా మంది కూడా మరణించినట్టు తెలుస్తుంది. దాదాపు 8 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూసినట్టయితే శిథిలాల కింద కూడా ఇంకా చాలా మంది కూడా చిక్కుకొని ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా అధికారులు తమ రెస్క్యూని ఆపలేదు. మొత్తం మీద ఇటు రెస్క్యూ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను రక్షించి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. गाड़ी सब इनका पानी इनका अरे अली ने जी के ढका खो कुन अली ने जी के ढका खो कुन किमान असे तो एक का भी नहीं अली ने जी के ढका भी पूरा खत्म अली ने जी के ढका भी पूरा खत्म निजी के ढका निजे